ఎక్కువ జామ పండ్లు చక్కెర పండ్లు ఎక్కువ పండ్లు ఉంటాయి. సీజన్ పండ్ల సీజన్ ఇదే. అంటే వర్షాలు వచ్చినాక పండ్లు అనడం స్టార్ట్ అవుతాయి. చూడండి రేటుగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇక బిల్లుడి చెట్టా ఏంది చెట్టు పేరు ఏం పేరు చాలా స్ట్రేట్గా ఉంది చూడండి. ఇది కల్వే చెట్టు ఉంది మనకు. కల్వే చెట్టు ఏదో సంథింగ్ ఆ పేర్లు మర్చిపోయినాం చిన్నప్పుడు ఉండే. సో ఇప్పుడు ఎక్కినాం అంటే ఇప్పుడు ఇట్లా హైట్ ఉన్న ప్లేస్ నుంచి ఎక్కినాం. ఇప్పుడు ఫ్లేట్ ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది మైదాన ప్రాంతంలా ఉంటుంది మళ్ళీ. సో అడవి అంతా కూడా అట్లే ఉంటుంది. కొంత మైదాన ప్రాంతం ఉంటుంది, మళ్ళీ గుట్ట ఉంటుంది, ఎక్కాలి, మళ్ళీ మైదాన ప్రాంతం ఉండాలి. సో ఇవి మనకు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. జంతువుల జాడలు అవి కదా, ఇవన్నీ కూడా జంతువుల జాడలు, లేదంటే పశువుల జాడలు, ఆవులు, మేకలు మేపడానికి మేతకు కూడా ఇక్కడే వచ్చి మేసి వెళ్తుంటాయి. ఇక్కడ చూపెట్టి యాక్చువల్గా ఇది ఏమంటారు నాగజముడు, రైట్? సో దీన్ని నాగజముడు అంటారు. సో ఈ నాగజముడు యాక్చువల్గా నాకు మొన్న కాలు ఈ షటిల్ ఆడుతుంటే బెనికింది, ఇది కాలు ఇట్లా ఇట్లా పడింది. సో ఇట్లా నొప్పి ఉంది కదా ఐడియా. సో ఈ నొప్పి తగ్గడానికి ఇగో ఈ చెట్టు ఉంది కదా, దీన్ని ఇరిచి దీని నుంచి పాలు వస్తాయి. సో ఈ విధంగా ఇరిస్తే పాలు కారుతున్నాయి కదా. సో ఈ పాలను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పుట్ట మనకు పుట్ట ఉంది అంటే పాములు నివసించేది ఇది. సో ఈ మన్ను ఉంటుంది కదా, ఈ మన్ను యాక్చువల్గా వర్షం వచ్చింది కాబట్టి మనకి ఇట్లా ఈ విధంగా ఉంది. వర్షం రాకుంటే పొడి పొడి మన్ను ఉంటుంది. ఇట్లా ఈ పాలు పెట్టుకోవాలి. ఇట్లా ఏ ఏరియా అయితే నీకు నొప్పిందో ఆ ఏరియా మొత్తం ఇట్లా ఈ జమడు ఏంది జమడు పాలు పెట్టుకొని దీని మీద ఈ పుట్టమన్నును మొత్తం ఇట్లా సన్నగా చేసి పోస్తారు. సో వర్షం వచ్చింది కాబట్టి మనకు అంత అయితే లేదు, ఇట్లా పోస్తారు. ఇట్లా స్మూత్గా ఉంటుంది. ఇంకొకటి తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళ అనుభవంతో మన పూర్వీకులు చేసిరు అన్నట్టు. పాలు కారుతుంది ఇది ఇట్లా. ఇక్కడ దీని చుట్టూ నాకు పెయిన్ ఉంది. సో కాబట్టి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఇదంతా కూడా పెట్టుకోవాలి పెయిన్ ఉన్న దగ్గర. సో పెట్టుకొని మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఇట్లా ఇది ఈ పుట్టమన్ను అంటే చాలా మెత్తగా ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా పైన మనం పోసినట్లయితే చాలా తొందరగా మనకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇది బురద ఉంది అది ఇది. సో ఇవన్నీ కూడా మన పూర్వీకులు వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా చేసినటువంటి వైద్యం. సో ఇట్లా మరి ఏమైనా దెబ్బలు తగిలినట్లయితే ఈ విధంగా చేసుకుంటారు. సో దానికోసం దీన్ని ఉపయోగిస్తారు. చాలా మంచి ఏమంటారు దాన్ని విలువలు, వైద్యానికి ఉపయోగపడే చెట్టు ఇది నాగజముడు చెట్టు. మొత్తం బిల్లుడి చెట్లు, బందేడు చెట్లు, సో ఇవే చెట్లు ఉన్నాయి. చూడండి ఎంత గ్రీన్, చూడండి ఎంత గ్రీన్ చెప్పండి. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణము నువ్వు ఎన్ని కూలర్లు పెట్టినా ఎన్ని ఏసీలు పెట్టినా దొరకదు. ఇది ఇట్స్ ఏ ఆక్సిజన్ జోన్. సో బిగ్ ఆక్సిజన్ జోన్. సో ఇక్కడ వస్తే ఒక గంట సేపు ఇక్కడ వచ్చి ఒక మెడిటేషన్ చేసుకొని లేకపోతే ఇక్కడ గడిపిపోతే మనకు దాదాపు ఆ నెలకు కావాల్సినంత ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో పుట్టినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం.
చూడండి ఎంత ఇంకా రేల చెట్లు ఇవన్నీ. ఇవన్నీ కూడా అదే మొత్తం చెట్లు ఉన్నాయి. ఇంకా దాని కింద ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు. దాని కిందికి వెళ్ళి ఒకసారి చూద్దాం అది పోయి. చూడవచ్చు ఎంత బాగుంటుంది ఇక్కడ. బాగుంది చూడండి, న్యాచురల్ సీట్ ఇది, న్యాచురల్ చైర్ ఇది, న్యాచురల్ చైర్ చూడండి ఇక్కడ ఎంత బాగుంది చూడండి. న్యాచురల్ చైర్ ఎంత మంచిగా ఉంది. దీని కింద ఏదైనా సింహాసనం పనికొస్తుందా? సో దీన్ని మించిన సింహాసనం ఏది లేదు, ఇదే పెద్ద సింహాసనం, న్యాచురల్ చైర్. సో ఇట్లా మేము అడవికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి వీటన్నిటిని కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇది అసలు నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా అదృష్టవంతులు, చాలా హ్యాపీ. సో ఇది కలిమె చెట్టే కదా ఇది, ఉండాలి కదా కలిమె చెట్టు అయితే. వేరే చెట్టు ఇది మరి సంథింగ్. చూడండి ఎంత బాగుంది చూడండి, కిందంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు వచ్చి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. సో సే పీస్ఫుల్ అండ్ గ్రీన్ఫుల్ ఏరియా, చాలా ప్రశాంతమైనటువంటి ఏరియా. సో మేము జస్ట్ ఎంట్రెన్స్లోనే ఉన్నాం. సో నల్లమల్ల ఫారెస్ట్ అనేది జస్ట్ ఎంట్రెన్స్లోనే ఉన్నాం. సో ఇంకా లోపలికి పోతే ఇంకా మనం వేరే వేరే జంతువులు, ఇంకా రకరకాల వృక్ష జాతులు ఇవన్నీ కూడా చూడొచ్చు. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాళ్ళకు మాత్రమే ఇందులో అలో ఉంటుంది. సో వేరే వాళ్ళకు ఈ ఫారెస్ట్లో మరి అలో ఉండదు. సో వాళ్ళు రావాలంటే వాళ్ళ పర్మిషన్, ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఈ పరిసర ప్రాంత ప్రజలకు మాత్రమే అలో ఉంటుంది. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అడవికి ఎలాంటి నష్టం చేయనంత వరకు వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా అత్యాశకు పోరు. వాళ్ళకి అవసరం ఉన్న మేరకు మాత్రమే, ఏదైనా అవసరం ఉంటేనే ఈ అడవి నుంచి ఉత్పత్తులు కానీ, పండ్లు కానీ, లేకపోతే ఈ ఆకులు, తునికి ఆకులు బీడీలు పెడతారు కదా, ఆ తునికి ఆకులు కానీ ఇట్లా దీనికి సంబంధించినటువంటివి సేకరిస్తుంటారు. అవసరం మేరకే ఉపయోగించుకుంటుంటారు అడవిలో కూడా. సో అడవిని కూడా రక్షించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతం పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలే దీన్ని రక్షించుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచులు, సో మనము చాలా పురాతన తెగ అది, చెంచులు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ నల్లమల్ల ఫారెస్ట్. సో వాళ్ళు అడవిలోనే ఉంటూ అడవిలో దొరికే ఏదైతే సో ఇక్కడ సో ఇది కనిపిస్తుంది కదా, సో ఇటు వెళ్తే మనకు ఇది ఇంకా డీప్ ఫారెస్ట్కి ఉన్నటువంటి ప్లేస్. సో అటు వెళ్తే తాటి చిలక, తర్వాత మనము చింత చిలక అంటే ఇంకా కొంచెం రైట్కి వెళ్ళాలి. ఇట్లా స్ట్రేట్గా పోతే తాటి చిలక వస్తుంది, ఆ పైకి పోతే పెద్దవాగు, ఇంకా చాలా పెంటలు ఏవేవో ఉంటాయి అక్కడ. ఇంకా దూరం వెళ్తే మనకు శ్రీశైలం మనకు వచ్చేస్తుంది అన్నట్టు, వటవర్లపల్లి శ్రీశైలం వస్తుంది. సో ఇది మళ్ళీ మా ఊరికి ప్లేస్ ఇది. అంటే మా ఊరోళ్ళు పూర్వం ఇక్కడ నుంచి వచ్చేది, ఇటు నుంచి ఎక్కి ఇటు వెళ్ళేది. సో ఇది ఏంటంటే మొత్తం గుండ్లు బండలు ఉన్నాయని ఫారెస్ట్ వాళ్ళు మంచి వే చేసారు అటు సైడు. సో ఇప్పుడు దీన్ని రెండు వాడుతున్నారు. సో దీనేమంటే ఎడ్లను కొట్టుకపోయి, దీనేమంటే బండ్లు కట్టుకపోయి, మరి అప్పుడు 60-70 ఏళ్ళ కిందనే ఈ తాటి చిలకలో లేకుంటే ఈ ప్రాంతంలో చింత చిలకలో మా గ్రామం వాళ్ళు వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చింత చిలకలో పట్టాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. సో తాటి చిలకలో కూడా మరి ఆ హక్కుల కోసం అయితే ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళు ఒక జనరేషన్ 2 జనరేషన్ల ముందే ఇక్కడ వాళ్ళు ఈ మైదాన ప్రాంతాన్ని చదును చేసుకొని పంటలు పండించినటువంటి మా పూర్వీకులు మరి ఇప్పుడు వాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా మరి పంటలు పండించడానికి ప్రయత్నం ఆల్రెడీ పండించారు. కొంత ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడంతో మళ్ళీ కొంత బ్యాక్ అయ్యారు. సో మరి వాళ్ళకున్న ఆధారం భూమే. సో ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి మీరు చూస్తే ఆ మధ్యన ఉన్నటువంటి మైదాన ప్రాంతం ఊర్లు ఏర్పడ్డాయి, మళ్ళీ అవతల అడవే ఉంది. సో ఇదంతా కూడా ఒకప్పుడు అడవే. సో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఈ మైదాన ప్రాంతాన్ని చదును చేసుకొని మరి పంట భూములుగా మార్చుకున్నారు. ఇదే కాదు, మన ప్రపంచంలో
ఉన్నదంతా కూడా అడవి భూమే. సో అడవి భూమిని మనం ఏం చేసిర్రు, ఆడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న చెట్లు ఉంటే కొట్టేసుకొని దాన్ని సాగు చేసుకున్నారు. సో అవే ఇప్పుడు సాగు భూమి అయింది, అవే ఇప్పుడు విలేజ్లు అయినాయి, అవే పట్టణాలు, అవే నగరాలు అయినాయి. సో ఒకప్పుడు అంతా కూడా అడవే. ఒకప్పుడు మనందరం కూడా ఆది మానవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. అసలు ఆది మానవులు ఎక్కడ నివసించేటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఒక జంతువులాగా అడవిలో దొరికేటువంటి పండ్లు ఫలాలు తిని వాళ్ళు బతికినటువంటి వాళ్ళు ఆది మానవులు. సో అడవి నుంచి ఆ అడవినే చదును చేసుకొని అప్పుడు ఆధునిక మానవునిగా ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా మళ్ళీ డెవలప్ అయిపోయినాయి. సో అప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు మరి చెంచులు ఉన్నారు, సేమ్ ఆది మానవుని ఎట్లయితే